తన ఇంట్లో సోదాలు ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ సోదాలు నిర్వహించడంపై మాజీ ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి సెర్చ్ వారెంట్ ఇవ్వకుండా తనిఖీలు నిర్వహించడం ఏంటని ప్రశ్నించారు. ఎలక్షన్ కమిషనర్ కు ఫిర్యాదు చేస్తామని బీఆర్ఎస్ నేతలు హెచ్చరించారు. మరి జనార్దన్ రెడ్డి ఇంట్లో సోదాలపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. మర్రి జనార్దన్ రెడ్డి నాగర్ కర్నూలు చెందినటువంటి మాజీ అయితే ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి నివాసంలో ఈరోజు ఉదయం నుండి మొత్తంగా కూడా అయితే అనుబంధమైన పోలీసులు వందలాది మంది పోలీసులు మొత్తంగా కూడా అయితే సోదాలు నిర్వహించారు. అయితే జనార్దన్ రెడ్డి ఇల్లు అయినప్పటికీ అయితే నాగర్ కర్నూలులో ఉంటారు కాబట్టి నాగర్ కర్నూలులో ఉంటున్న ఆ ప్రాంతం లోపల అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ క్రమం లోపల అయితే వినయ్ భాస్కర్ అండ్ తక్కెలపల్లి రవీందర్కు ఆ యొక్క ఇంటిని అయితే ఈ యొక్క మరి జనార్దన్ రెడ్డి ఇవ్వడం జరిగింది. మనం చూస్తున్నాము మొత్తంగా కూడా ఈ సోదాలు చూడొచ్చు. మొత్తం వందల మంది పోలీసులు వచ్చేసి సోదాలు నిర్వహించినటువంటి ఆ దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ ఎన్నికల అయితే 30 ఎన్నికల నేపథ్యంలో వినయ్ భాస్కర్ తక్కెలపల్లి రవీందర్కు రహమత్ నగర్ ఇన్ఛార్జ్గా ఇచ్చారు. ఇన్ఛార్జ్గా ఇచ్చినటువంటి క్రమం లోపల మొత్తం ఇక్కడ ఈ యొక్క సోదాలు ఉదయం చూసుకోవచ్చు. వారి యొక్క ఎన్నికలు అయినంత వరకు ఇక్కడ ఉంటామంటూ కూడా అయితే ఉన్న నేపథ్యంలో ప్రతిదీ కూడా అడుగడుగున అయితే సోదాలు నిర్వహించినటువంటి దృశ్యాలను మొత్తం టోల్గా కూడా మనం చూస్తూ ఉన్నాం. మొత్తం టోల్గా చూసుకోవచ్చు. అయితే మొత్తం టోల్గా అయితే ఇవన్నీ కూడా అయితే వీళ్ళు ఇద్దరు కూడా ఇక్కడ వినయ్ భాస్కర్ కానీ తక్కెలపల్లి రవీందర్ కానీ ఆ యొక్క నివాసంలో ఉంటున్నారు. ఇక్కడ వినయ్ భాస్కర్ ఉంటున్నారు. అయితే ఇక్కడ తక్కెలపల్లి రవీందర్ కూడా ఈ పక్కనే ఉన్నటువంటి నివాసంలో తక్కెలపల్లి రవీందర్ ఉంటున్నారు. చూసుకోవచ్చు మనం. తక్కెలపల్లి రవీందర్ కూడా అయితే ఇక్కడే ఉంటున్నారు. అయితే ఈ నివాసంలో కూడా మొత్తం టోల్గా కూడా అడుగడుగున మొత్తం ఇక్కడ భారీగా డబ్బు డంపు చేశారనే ఉద్దేశంతో ఈ యొక్క ఇంట్లో కూడా సోదాలు నిర్వహించారు. అయితే ఇద్దరికి కూడా ఇది మరి మరి మొత్తం టోల్గా కూడా చూసుకుంటే కనుక జనార్దన్ రెడ్డి నివాసం ఇది. అయితే వీళ్ళు ఎన్నికలు అయిపోయినంత వరకు ఇక్కడ ఉంటాము అంటే మొత్తం టోల్గా కూడా ఇది ఇరువురికి అయితే ఇక్కడ మొత్తం టోల్గా కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్గా రహమత్ నగర్ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి తక్కెలపల్లి రవీందర్తో పాటు వినయ్ భాస్కర్ కూడా తో పాటు కార్యకర్తలతో పాటు ఇక్కడ ఉంటున్న నేపథ్యంలో ఇవన్నీ కూడా చూసుకోవచ్చు. ఈ విధంగా వాళ్ళకి సంబంధించినటువంటి ఈ ఇంట్లో అన్నీ కూడా సోదాలు నిర్వహించారు. ప్రతి అనువనువు మొత్తం టోల్గా కూడా సోదాలు నిర్వహించినటువంటి అధికారులు మొత్తం ఇక్కడ చూసుకోవచ్చు. మనం చూసుకుంటే కనుక క్లియర్గా అయితే మనము ఈ యొక్క సోదాల్లో కూడా ఇప్పుడు ఇంకా పంచనామా నడుస్తుంది. ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఇంటి యజమాని అయినటువంటి ఎవరైతే జనార్దన్ రెడ్డి ఉన్నాడో జనార్దన్ రెడ్డికి కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఈ యొక్క సోదాలు నిర్వహించడం పట్ల ఇప్పటికే మొత్తం కూడా సర్వత్రా విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఇటు చూసుకోవచ్చు మనం. అయితే నివాసం ఆ యొక్క జనార్దన్ రెడ్డి నివాసం దగ్గరికి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా లోకల్లో ఉండేటటువంటి ఎవరైతే ఉంటారో ఇద్దరు సాక్షులను కూడా వెంట తీసుకొని వచ్చేసి అయితే ఈ యొక్క సెర్చ్ చేయాలి. సెర్చ్ చేస్తున్నటువంటి మొత్తం టోల్గా కూడా ఇక్కడ ఇద్దరు అయితే లోకల్ ఎవరైతే ఉంటారో లోకల్ అథారిటీ పీపుల్స్ ఉంటారో వాళ్ళని కూడా తీసుకుని వచ్చేసి ఆ యొక్క సోదాలు నిర్వహించవలసి ఉంటుంది. ఈ యొక్క ఎలాంటి ఆ విధంగా లేకుండా మొత్తం టోల్గా కూడా కాంగ్రెస్ పార్టీ ఈ విధమైన దుశ్చర్యానికి పాల్పడుతుంది అంటూ కూడా మండిపడుతున్నారు. అధికారులు కూడా ఇంకా పంచనామా చేస్తున్నారు. పంచనామాలు కూడా ఏ విధమైన అంటూ కూడా చెప్తున్నారు. ఇక క్లియర్గా చూసుకుంటే కనుక ఆ యొక్క నివాసాలు మొత్తం కూడా ఇక్కడ తక్కెలపల్లి రవీందర్తో పాటు మొత్తం చూసుకుంటే కనుక బీఆర్ఎస్ కార్యకర్తలు అయితే ఇక్కడ ఉంటున్నట్టుగా కూడా సమాచారం వస్తుంది. అదేవిధంగా వినయ్ భాస్కర్ కూడా ఇక్కడ ఉంటున్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఈ నేపథ్యం చూసుకుంటే కనుక మొత్తం టోల్గా కూడా ఉదయం నుండే అయితే వందల మంది పోలీసులు వచ్చేసి ఇక ప్రాంతాన్ని మొత్తం కార్యాలయంతో పాటు అనుబంధువు మొత్తం టోల్గా కూడా ఇక్కడ సెర్చ్ చేసినటువంటి దృశ్యం మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడ కూడా వాళ్ళ బట్టలు తప్ప వేరే ఏం దొరకలేదు అంటూ కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితులను మనం చూసుకోవచ్చు. ఈ నివాసంలో ఉండేటటువంటి మొత్తం టోల్గా కూడా ఇది జనార్దన్ రెడ్డికి చెందినటువంటి నివాసం. అదే ఆయన నాగర్ కర్నూలులో ఉంటున్న కారణంగా ఎన్నికల కారణంగా ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు అయితే రెస్ట్ హౌస్ కోసం ఇది ఇవ్వడం జరిగింది. ఈ క్రమం లోపల పోలీసులకు ఇన్ఫర్మేషన్ వచ్చిన క్రమం లోపల ఇక్కడ చేయడం ఏంటి అంటూ కూడా ప్రశ్నిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రవితేజతో ప్రవీణ్, ఐ న్యూస్.